य आत्मदा भरदायस्य विश्व उपासते प्रसिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम। ओम नमः। ప్రేక్షక మహాశయులకు ప్రణామములు। వేదాలు 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 ప్రతిదానికి ప్రమాణికని మనం వేదాల గురించి చెప్పుకుంటున్నాము। వేదాలలో ఏమున్నదో ఎవరికి కూడా తెలియకుండా పోయింది। సర్వునికి కూడా వేదాలలో ఉన్నటువంటి యథార్థ సత్య విషయాలను తెలియచేయాలని మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము। ప్రేక్షక మహాశయులు, మేము చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీ దగ్గరికి చేరాలనేటట్లయితే మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ గంటను క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరొకసారి వేదాలకు భాష్యకారులు చెప్పినటువంటి ఏవైతే ఉపనిషత్స్ దర్శనములు ఉన్నావో, షడ్దర్శనములు, వీటి ద్వారానే మీకు జవాబులు చెప్పడం జరుగుతుంటుంది। లైక్ చేయండి, ఎందుకంటే వేద సాహిత్యాన్ని సర్వునికి కూడా తెలియాలి। మీరు లైక్ చేయడమే కాదు, సబ్స్క్రైబ్ అవ్వడమే కాదు, మీ స్నేహితులకి, తోటి వారికి అందరికీ కూడా దీన్ని పంపించండి। దీని ద్వారా వేదాలలో ఏమి చెప్తున్నదో మీ అందరికీ కూడా అర్థమవుతుంది। సరే, ఇప్పుడు బాబు ఐదో మంత్రం సార్, ఐదు చెప్పుకున్నా। ఆరు చదవాలి సార్, ఆరండి, ఐదు కాదు, ఆరు చదవాలి సార్। నిన్న ఐదు చెప్పుకున్నాం సార్। ఓ జగదీశ్వరా, నీవందరకు పూజ్యునీయుడు, నీవు మాత్రమే రుద్రుడివైన ఉన్నది చెప్పుకున్నాం నిన్న। అయితే 16 ఆరోది చదువుతాను సార్। ఆరో దాని ఓ పరమేశ్వర, ఏ విధముగా పవనములచే ప్రజ్వలితమైన యజ్ఞాగ్ని నానా జ్వాలలతో నృత్యమునర్చుచుండునో, యజ్ఞవేదిక యందు మా ఎదుటికి చేరుచుండునో, అటులనే మా ప్రాణాయామ రూప పవనములచే ప్రజ్వలితమనర్చబడిన నీవు మా జీవన యజ్ఞము లేక ఉపాసనా యజ్ఞములో ప్రవేశించుము। మరియు మనస్సు, వాణి, చక్షువులు మున్నగు ఇంద్రియములను విషయముల నుండి నిరంతరము కాపాడుచు మా యొక్క శ్రద్ధారసమును సంతోషముగా పానమనొచ్చు। ఇక్కడ పరమేశ్వరుని ప్రత్యేకంగా వేడుకునేది ఏంటంటే, ఈ ఇంద్రియాలు చాలా చంచలంగా ఉంటాయి కాబట్టి ఇవి మనకి స్వాధీనంలో ఒక పట్టాన్ని రావు కాబట్టి మళ్ళీ ఆయన్ని పరమాత్మ తాలూకా హెల్ప్ తీసుకోవడం, స్వామి ఇవి నా కంట్రోల్లో ఉండటం లేదు, కొద్దిగా దయించిన ఇవి కంట్రోల్లో వచ్చేట్టు చూడు స్వామి అన్నటువంటి ప్రార్థన పరమాత్మని చేస్తే చెయ్యాలి అని చెప్పేసి ఇందులో అర్థం కనిపిస్తున్నట్టు ఉంది సార్। నమస్కారం సార్, శుభోదయం, అందరికీ నమస్కారం। ఈ యొక్క ఉపాసన రీతిలో, అంటే ఉపాసనా యోగంలో ఉన్నటువంటి పరమాత్ముని దర్శించుకోవడం, అంటే ఏ విధంగా పరమాత్ముడు పవనములచే ప్రజ్వలితమైన యజ్ఞాగ్ని నానా జ్వాలలతో నృత్యమార్చుచుండునో, అంటే ఇక్కడ బహుముఖమైనటువంటి యజ్ఞాన్ని, అంటే యజ్ఞముతో కూడినటువంటి వర్ణన ఇక్కడ ఉంది సార్। యజ్ఞ వేదిక యందు మా ఎదుటికి చేరుచుండును, అటులనే మా ప్రాణాయామ రూప పవనములచే ప్రజ్వలితమునర్చబడిన నీవు మా జీవన యజ్ఞము లేక ఉపాసనా యజ్ఞములో ప్రవేశించుము। అంటే ఇక్కడ భగవంతుణ్ణి యజ్ఞవేదిక ధ్యేయముతో, అంటే ఇక్కడ యజ్ఞము అనేటటువంటిది
ఇప్పుడు పూర్వార్థంలో ఇప్పుడు మాట్లాడినటువంటిది యజ్ఞములో ఉన్నటువంటి అహింస ప్రవృత్తిని, అహింసా ధ్యేయంతో కూడినటువంటి యజ్ఞాన్ని హింసా ప్రవృత్తితో ఎప్పుడైతే దాన్ని మార్చారో అప్పుడే దాని రూపురేఖలు మారి ఈ యొక్క మతాలు ఏర్పడినాయి, జైన బౌద్ధ మతాలు. కాబట్టి అక్కడి నుంచి మరి ఈ యొక్క యజ్ఞము అనేది పేర్కొన్న వెంటనే యజ్ఞము అనేటటువంటి పదం వచ్చినట్లలా ఆ హింసా ప్రవృత్తితో కూడినటువంటిది యజ్ఞము అన్నప్పుడు దాని అర్థాలే మారిపోతున్నాయి. అంటే ఆ యొక్క పదాలని వాళ్ళు ఉటంకిస్తూ పదాలు చెప్తూ ఉన్నారు. హోత, అధ్వరము, ఉద్గాత అనేటటువంటి చెప్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఋగ్వేదం చెప్తూ ఉంది. ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటివి ఈ యొక్క హింసా ప్రవృత్తితో కూడినటువంటి యజ్ఞమే అని బాగా గట్టిగా వాదిస్తూ చెప్తూ ఉన్నారు అన్నమాట. మరి ఇక్కడ మనకు వేదాల్లో కూడా యజ్ఞము అనేది వస్తూ ఉంది. కానీ యజ్ఞవేదిక, యజ్ఞం ద్వారా వచ్చినటువంటి పవన అనేటటువంటి అర్థము, విస్తృతమైన అర్థము, భావార్థాన్ని మార్చి చెప్పడం వల్ల యజ్ఞము నుంచి విముఖత కలిగి వేదములే హింసతో ప్రవృత్తితో కూడుకున్నటువంటివి అనేటటువంటి భావన దయానందుడు కూడా తమ యొక్క సత్యార్థ ప్రకాశంలో బాగా వివరించారు. బాగా అతని విమర్శించి ఈ విధంగా వక్రీకరణ చేస్తూ యజ్ఞాన్ని ఈ విధంగా మార్చుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అధ్వరము అనేటటువంటిది అహింసతో కూడుకున్నటువంటిది. హోత, అధ్వరము, ఉద్గాత అనేటటువంటి 3 ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ 3 పేర్కొంటాయి. అధ్వరము అంటే యజ్ఞముతో కూడినటువంటి, అహింసతో కూడినటువంటి యజ్ఞాన్ని అధ్వరము అంటుంది వేదం. కాబట్టి ఇక్కడ ఉపాసనలో కూడా ఆ విధంగా ప్రజ్వలితమనర్చబడినటువంటి నీవు మా జీవన యజ్ఞము లేక ఉపాసనా యజ్ఞములో ప్రవేశించుము అంటే మా యొక్క ఉపాసనా యజ్ఞములో అన్నప్పుడు భగవంతుణ్ణి ఏ విధంగా జీవుడు తన యొక్క భగవంతుని యొక్క ఈశ్వరుని యొక్క జ్ఞానాన్ని పొందాలనుకుంటాడో, భగవంతుడు ఏ యజ్ఞముతో నిర్వహించబడి సృష్టి సామర్థ్యాన్ని చేశాడో దాన్ని ఒకసారి పర్యావరణ అంటే పరిగణలోకి తీసుకొని దాని ద్వారా వచ్చినటువంటి నీవు మా జీవన యజ్ఞము లేక ఉపాసనా యజ్ఞముతో ప్రవేశించుము అంటే మేము మీ దగ్గరికి అంటే మీ యొక్క సన్నిధిలో రావాలనుకున్నప్పుడు మా ఉపాసన అనేది కూడా యజ్ఞముతో ప్రవేశించుమని భగవంతుణ్ణి కోరుకోవడం జీవుడు అనేది ఈ యొక్క మంత్రంలో బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. మరియు మనస్సు, వాణి, చక్షువులు 3 అంటే మనస్సు, వాణి, చక్షువులు ఈ 3 ఇంద్రియాలు బలమైనవి. అంటే వాక్కు చేత బుద్ధి చేత ఏర్పడినటువంటిది మనస్సుతో వచ్చినటువంటి ఏదైతే బుద్ధి రూపంగా ఉంటుందో, చక్షువులు అంటే ఇంద్రియాలు, ఈ యొక్క జ్ఞానేంద్రియాల్లో మొట్టమొదటి సూర్యుని యొక్క ఆచ్ఛాదితమైనటువంటిది చక్షువులు. కాబట్టి ఈ యొక్క ఇంద్రియాల విషయముల నుండి నిరంతరము కాపాడము అంటే సత్యం కోసమే ఆ ఇంద్రియాలు ఎప్పుడు తపన పడాలి. ఆ సత్స్వరూపమైనటువంటి భగవంతుని ఎప్పుడు మనము చేరుకొని ఆనందాన్ని పొందాలి అని ఈ యొక్క శ్రద్ధారసమును సంతోషముగా పానమునర్చుము అంటే శ్రద్ధారసము అనేది ఇక్కడ బాగా పేర్కొనబడింది. శ్రద్ధతో కూడినటువంటి ఆ యొక్క ఏకరసం అంటే ఆనందం అనేటటువంటి రసాన్ని ఎల్లప్పుడూ మేము పానము చేయాలి అనేటటువంటిది ఇక్కడ భావన ప్రస్ఫుటంగా కనపడుతుందని నేను చెప్తున్నాను సార్. అర్థమైంది? బాగుంది సార్. ప్రసాదరావు గారు సార్. ఇప్పుడు విశ్వేశ్వరరావు గారు, రామాంజలి గారు చెప్పిన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను సార్. ఇందులో ముఖ్యమైనదంటే దీని ముందున్న శ్లోకం లాగే మంత్రం లాగే ఇది కూడా పరమేశ్వరుని ప్రార్థించడమే. ఏ విధంగా అంటే యజ్ఞంలో చేస్తున్న సమయంలో ఆ జ్వాలలు ఎలాగ నృత్యమనొస్తూ బయటకు వచ్చి ప్రాణాయామ రూపంలో మా ప్రజలు వెళ్తున్నాయో అదే విధంగా మా యొక్క ఇంద్రియములను నియంత్రించుటలో సహకరిస్తూ మాలోని శ్రద్ధారసాన్ని, సంతోషాన్ని పెంపొందించమని ప్రార్థిస్తున్నట్టుగా దీని మూలార్థం అనిపించింది సార్. వెంకరెడ్డి గారు. గురుగారు వందనాలు. అన్నయ్య గారు చెప్పినంతా బాగుంది.
ఇక్కడ మామూలుగా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే గురువు గారు, మనం యజ్ఞం చేసేటప్పుడు వాయువు వచ్చి ఆ యజ్ఞాన్ని ప్రజ్వలింపజేస్తూ నాట్యం చేసినట్టు ఎలా ఉంటుందో, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనం క్రియ ఇప్పుడు చేస్తున్నాం కదా, కిందికి పైకి లయబద్ధంగా ఉన్నాయి కదా, ఈ విధంగా అట్లా చేస్తున్నాయే, వాటిని పరమేశ్వరుడు వచ్చి ఆ విధంగా చేయమని చెప్పి ప్రజ్వలించజేయమని చెప్పి వేడుకున్నట్టుగా ఉంది గురువు గారు. అది అమ్మ నాగలక్ష్మి, ఏం చెప్తావమ్మా నువ్వు? నాకే తెలియదు గురుగారు. సన్యాసుడు గారు, నేను చెప్పవలసింది ఏమీ లేదని అందరూ చెప్పేశారు చక్కగా. అందరూ బాగా చెప్పారండి. నాకు నేను చెప్పాల్సింది ఏం లేదు. ఓ పరమేశ్వర, ఏ విధముగా పవనములచే ప్రజ్వలితమైన యజ్ఞాగ్ని నానా జ్వాలలతో నృత్యమునర్చుచుండును, యజ్ఞ వేదిక యందు మా ఎదుటికి చేరుచుండును, అటులనే ఇక్కడ యజ్ఞ వేదిక ఒకటి చెప్పారు, 2 ప్రాణాయామము ఇది యజ్ఞం అని చెప్పారు, 2 యజ్ఞాలు వచ్చేవి, 3వది జీవన యజ్ఞం చెప్పారు, లేదా ఉపాసనా యజ్ఞము అంటే 3 యజ్ఞాలు మనకు వచ్చాయండి. అంటే 3 విధములైన కర్మల గురించి చెప్తున్నారు ఇక్కడ. 3 విధములైన కర్మల గురించి ఈ మంత్రం బోధిస్తున్నది. మొదటి మంత్రము, అది మొదటి చెప్పిన విధానము స్థూలమైన యజ్ఞము. జీవుడు శరీరమునకు ధరించిన తర్వాత ఈ 3 విధములు వాడి జీవన యాత్రలో అనుష్ఠానము చెయ్యవలసినదే. మేము తప్పించుకుంటామంటే కుదరదు, రుణగ్రస్తుడు అయిపోతారు. జీవుడు రుణగ్రస్తుడు అయిపోతాడు. 3 విధాల యజ్ఞములలో మొదటిది ఏమి చెప్పింది? అసలు రుణగ్రస్తుడు కావడానికి మనిషి జీవుడికి ఏ రుణములు బంధించబడతాయంటే 3 రుణములు బంధించబడతాయి. ఆ 3 రుణములు తెలిసినా సన్యాసర్ గారు ఐడియా ఉందా? 3 రుణాలు మనకున్నాయి. అమ్మా సిహెచ్ లక్ష్మి గారు, నీకు ఐడియా ఉందమ్మా? లేదు. గంగిరెడ్డి గారు 3 రుణములు అని గారు నేను అనుకుంటున్నాను. పితృరును, దైవరును, పితృరును, దైవరును, ఋషిరును, చెప్తున్నారు, అక్కడి నుంచి అందిస్తున్నారు. ఋషి రుణం, అది ఋషి రుణము. 3 రుణములు మనకు ఉన్నవి. ప్రతి జీవుని యొక్క శిరస్సు మీద 3 రుణములు ఉంటవి. మొదటిది దేవ రుణము, దైవ కాదు దేవ, సరే ఏదైనా ఒకటి అనుకోమా. దేవ రుణము. దేవ రుణం అంటే ఏమిటి? అది ఎలా తీరుతుంది? అయ్యా డిఎస్పీ గారు, సార్ ప్రసాదరావు గారు, అష్టాంగ యోగ సాధన ద్వారానే తీరుతుంది, 2 యజ్ఞముల ద్వారా తీరుతుంది అని నా అభిప్రాయం మహాశయ. అష్టాంగ కలదు, కలిసి గురుగారు దేవరుణం ఎలా తీరుతుంది? యజ్ఞం ద్వారా తీరుతుంది గురుగారు. మీకు దేవరుణం తీరవాలంటే ఒక యజ్ఞమే, రెండో ప్రసక్తి లేదు. ఎందుచేతంటే ప్రకృతిని మీరు వాడుకుంటున్నారు. మరి ప్రకృతికి రుణం తీసుకోవాలి కదా మీరు. ప్రకృతికి రుణం ఎక్కడ తీర్చుతున్నారు మీరు? కాబట్టి రుణం ఎప్పుడూ రుణగ్రస్తులుగా ఉండిపోతాం ప్రకృతి. మనం ఎవరైతే యజ్ఞం చేస్తారో వారు ప్రకృతికి రుణం తీరుతుంటుంది. మరి దేవరుణములో ఇంకొకటి విశేషత కూడా ఉంది. మీకు తెలియకుండానే కొంత హింస జరిగిపోతుంది. మీకు తెలియకుండా హింస జరుగుతుంది. ఆ హింస ఎలా జరుగుతుంది మీకు తెలియకుండా? మైకమ్మ, కర్మల రూపంలో, ఆ కర్మ రూపంలో ఎలాగ హింస జరుగుతుంది అంటే అన్నం వండడం ద్వారా, వాచ ద్వారా, కర్మల ద్వారా, ఆలోచన ద్వారా. అది కరెక్టే. దానికి దేవరుణానికి సంబంధం లేదు. దేవరుణానికి ఏంటమ్మా నాగేశ్వరం, నువ్వు చెప్పావమ్మా? అదేండి, మనం వండుకునే ఆహారం ద్వారా, మరిగించే నీళ్ల ద్వారా, ఇంకా మనం శుభ్రం చేసుకుంటాం కదండి అదే వాతావరణాన్ని, ఇంటినది వాకిలు అది ఊడ్చుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా కొన్ని క్రిములు అనేవి నశించడం అనేది జరుగుతూ ఉంటది. దాని ద్వారా మనం కరెక్ట్ చెప్పావు. మనం నడిచేటప్పుడు కాళ్ళ కింద కొన్ని చీమలు చచ్చిపోతాయి, కొన్ని పురుగులు మళ్ళీ చచ్చిపోతాయి. తర్వాత కొన్ని తెలియకుండా అలాగ కొంత ప్రాణహాని జరుగుతూ ఉంటుంది మనం చేసేటువంటి నడవడికలో, మన జీవన యాత్రలో.
ఇలాంటి చిన్న చిన్న దోషములు పాపములు జరుగుతుంటే వాటికి కూడా మనం రుణగ్రస్తం అయిపోతుంటాం. హింస జరిగి అది కూడా ఒక రకం హింస జరిగిపోతుంది. అలాంటి హింసాయుతమైనటువంటి దానిని కూడా మనం చెల్లించాలి. వాటికి కూడా మనం పుణ్యఫలం ఇవ్వాల్సిందే ఆ జీవులకి. మరి ఇలాంటి పుణ్యఫలం ఇవ్వడానికి మనకి ఏది ఆధారమయ్యింది? స్థూలమైనటువంటి యజ్ఞ వేదిక. మీరు చేసేటటువంటి యజ్ఞములో మీకు తెలియకుండా జరిగినటువంటి కొన్ని ప్రాణహానులు కావచ్చును, లేదా ప్రకృతి ప్రకృతి అంటే దేవరుణం అన్నమాట. మనకి పంచభూతములు పంచదేవతలు, వీటికి మనం వాడుకుంటున్నాం. వాటికి తిరిగి ప్రకృతిని శుద్ధి చేయడమే యజ్ఞం తాలూకా విధానం. అవి చేయడము, అలాగనే సర్వ జీవులకి కూడా మనము వాటికి కావలసినటువంటి విధాన సౌకర్యాన్ని కలిగించడం యజ్ఞ వేదిక ద్వారా జరుగుతుంది.